भारत माता के बोलो स्वतंत्र भारत के जय जवान जय किसान, जय जवान जय किसान, जय जवान जय किसान। भारत माता के हिंदुस्तान के बोलो भारत माता के बोलो भारत माता के जय जवान जय किसान, जय जवान जय किसान, जय जवान जय किसान। वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, जय जवान जय किसान, जय वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम। हिंदुस्तान जिंदाबाद, हिंदुस्तान जिंदाबाद, हिंदुस्तान जिंदाबाद, हिंदुस्तान जिंदाबाद। पाकिस्तान डाउन डाउन, पाकिस्तान डाउन डाउन, पाकिस्तान डाउन डाउन, पाकिस्तान डाउन डाउन। नశించాలి నశించాలి ఉగ్రవాదం, నశించాలి 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 ఉగ్రవాదం, నశించాలి 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 ఉగ్రవాదం, నశించాలి ఉగ్రవాదం, ఉగ్రవాదం, నశించాలి నశించాలి। बोलो भारत माता के बोलो स्वतंत्र भारत के जय जवान जय किसान, जय जवान जय किसान, जय जवान जय किसान। ఉగ్రవాదం నశించాలి, ఉగ్రవాదం నశించాలి। అందరికీ నమస్కారం। ఈరోజు పలమనేరులో అన్ని యొక్క హిందూ సంఘాలంతా కలిపి ఎక్స్ మిలిటరీ, ఎక్స్ పోలీసు అందరూ కూడా కలిసి ఈరోజు విజయోత్సవం చేసుకుంటున్నాం। కారణం ఏమంటే నిన్నటి దినం ఉగ్రవాదుల యొక్క స్థావరాలను గుర్తించి కేవలం ఉగ్రవాదులు మట్టు పెట్టేదానికోసమే చేసిన ఆపరేషన్ వల్ల ఆ విషయాలు తెలుసుకునేదానికి ఇన్ని రోజులు ఆలోచన చేశారు మోడీ ప్రభుత్వం। తెలుసుకున్న తర్వాత కేవలం ఉగ్రవాదుల మొదలైన 200 మందిని మట్టు పెట్టారు। మన యొక్క టార్గెట్ కేవలం ఉగ్రవాదులే, సాధారణమైనటువంటి పాకిస్తాన్ యొక్క పౌరులు కాదు। ఎప్పుడో 71లో మనకు తెలియనప్పుడు, మీడియా లేనప్పుడు, మనకి ఏ విషయాలు తెలియనప్పుడు జరిగినటువంటి యుద్ధాలు ఒక లెక్క। ఇప్పటి వరకు మీడియా చేసిన దానివల్ల ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఒక హిందూ నాయకుడు హిందూ ధర్మ పలమనేరు ఎక్స్ సర్వీస్ మెన్ యూనియన్ ప్రెసిడెంట్ పళని, నేను ఆర్మీలో సుల్దార్ మేజర్ ఆర్డినరీ లెఫ్టినెంట్గా రిటైర్డ్ అయినాను। నేను 30 ఏళ్ళు ఆర్మీలో సర్వీస్ చేసినాను। ఈరోజు పహల్గామ్లో జరిగిన ఉగ్రవాదుల దాడిని దేశమంతటా పాకిస్తాన్ మీద ఏ రోజు యుద్ధం పోతారా అని అందరూ ఆలోచన చేస్తూ ఉన్నారు। కానీ మన మోడీ గారు, అదేవిధంగా మన రాజ్నాథ్ సింగ్ గారు చీఫ్ ఆఫ్ ద ఆర్మీకి, అదేవిధంగా నేవీ, ఎయిర్ ఫోర్స్కి క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది। ఏమంటే మనం ఉగ్రవాదుల్ని మాత్రమే చంపల్లా, పాకిస్తాన్ని కాదు అనే టైపులో చేస్తూ ఇన్ని రోజులు ఆ పోస్టులు ఎక్కడున్నాయి, ఎవరెవరు ఉన్నారు, ఏ పోస్టుని మనం టార్గెట్ చేయాలా అనేసి ఆలోచన చేసి నిన్నటి రోజు రాత్రి 1 గంటకి 9 పోస్టులు, 5 పోస్టులు పాకిస్తాన్లోనూ, 4 పోస్టులు పీఓకేలోనూ మన మిజైల్స్తో క్లియర్ టార్గెట్, క్లియర్గా ఎక్కడ మిస్ కాకుండా 9 పోస్టులను లష్కరే తోయిబా, మళ్ళా జైసల్మేర్ అహ్మద్కి వాళ్ళ యొక్క స్థావరాలు, వాళ్ళ యొక్క కార్యకలాపాలు జరిగే స్థావరాలని ధ్వంసం చేసినారు। అదేవిధంగా ఈరోజు మనకు అమెరికా కూడా ఎందుకు సపోర్ట్ చేస్తుందంటే మనం పాకిస్తాన్ని కాదు, పాకిస్తాన్ని పోషిస్తున్న ఉగ్రవాదుల్ని మనము తుదిముట్టించాలని చెప్పేసి ఆ కార్యక్రమాన్ని మన భారత్ తీసుకునే దాని వలన మనకు పీఓకేలో కానీ, పాకిస్తాన్లో కానీ ఏ ఉగ్రవాది ఎక్కడున్నా దీనికి తగిన టెక్నాలజీ మన దగ్గర ఉంది,
తప్పనిసరిగా మనం ఏ ఉగ్రవాదుల్ని వదలకుండా తప్పనిసరిగా ముట్టిస్తామని మన దేశం ప్రపంచానికి చాటి చెప్పింది. ఈ శుభ సందర్భంలో నేను ఇంగాను మనం భారతీయులు మన ఆర్మీ జవాన్లు ఆడ కష్టపడి ఆ ఉండే ఉగ్రవాదుల్ని తప్పనిసరిగా తుదిముట్టించాలని మన పీఓకిని కానీ మన భారతదేశంలో కానీ ఈ ఆపరేషన్కి పహల్గాంలో వాళ్ళు ఆ సింధూరాల్ని పోగొట్టుకున్నారు కాబట్టి ఆపరేషన్ సింధూర్ అని దీనికి నామకరణం చేసినారు. విజయ్ ఏ విధంగా అయితే నామకరణం చేసినారో సింధూరాల్ని ఆడ పోగొట్టుకున్నారు కాబట్టి ఆ పహల్గాంలో ఈ ఆపరేషన్కి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టినారు. ఇది పాకిస్తాన్ మీద యుద్ధం కాదు, ఉగ్రవాదుల మీద యుద్ధం. ఉగ్రవాదులు నశించాలని చెప్పేసి మన సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని టార్గెట్ చేస్తూ ఇది మన ప్రపంచానికి ఈ విధంగానే చాటి చెప్పి ఉండే నిజాలని బయటపెట్టి ఉండే ఉగ్రవాద స్థావరాలని వాళ్ళు నశించి ఈ ఫస్ట్ నిన్నటి రోజు 9 పోస్టులని ధ్వంసం చేసినారు. కాబట్టి ఈ సందర్భంగా నేను మన ఆర్మీ జవాన్ బాటల్లో ఉండే జవాన్లకి అందరికీ నేను కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను. జై హింద్, బోలో భారత్ మాతాకి, బోలో భారత్ మాతాకి.
వాళ్ళే కొట్టమని చెప్పు బాలకృష్ణ. వాళ్ళని కొట్టమని కాలేజీ అటెంప్ట్ రాతో సెల్ కిందకి దింపండి. ఓ బనానా వైట్ ఫోటో అందా కొట్టుకోవాలి. నువ్వు కూడా వేస్తావు, నువ్వు కూడా వేస్తావు. ఇంట్రెస్ట్ లాగా ఇంట్రెస్ట్ నీకు చెయ్యి కట్టడం రాలే ఉండవు. సెల్ కట్టం వచ్చినప్పుడు దోసేది. అందరికీ నమస్కారం. ఈరోజు గంగమ్మ జాతర సందర్భంగా ఈరోజు కార్యక్రమం మన రజక సోదరులకి ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి అభిషేకము, అలాగే అన్నప్రసాదము కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే వీళ్ళకున్న విశిష్టత ఏంటంటే అమ్మవారిని ఊరేగింపు స్టార్ట్ అయినప్పటి నుంచి అమ్మవారిని మోసే పాత్ర వీళ్ళే పోషిస్తారు. కాబట్టి సిరుసుకి కావచ్చు, అలాగే జల్దీకి కావచ్చు, వీళ్ళే ఊరేగింపుగా ఆమెని తల మీద మోసుకొని ఊరేగింపుగా వీళ్ళే తీసుకొస్తారు. కాబట్టి ఆ అదృష్టం కూడా వీళ్ళకే ఉంది. కాబట్టి ఈరోజు వీళ్ళు ఈ ప్రోగ్రాం ఇంత ఘనంగా చేయడం చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ మా కమిటీ తరఫున మా రజక సోదరులందరికీ నా యొక్క నమస్కారాలు తెలుపుకుంటున్నాను. తిరుపతి గంగమ్మ జాతర శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఈరోజు 7వ రోజు మా రజక కులస్తులకు ఈ అవకాశం కల్పించిన చైర్మన్ గారికి, పాలక మండలి సభ్యులకు మా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అదేవిధంగా పూర్వకాలం నుంచి మేము రజకులే గంగమ్మని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించి తిరిగి జల్దీ కార్యక్రమము మా పాత్ర వహించడం మాకు ఆనందదాయకము. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. అదేవిధంగా ప్రజలందరూ సిరుసు స్టార్ట్ అయినప్పుడు గంగమ్మని పూమాలలు సమర్పించాలే కానీ తల్లికి దాని మీద ఉన్న పూమాలను లాగడము అది ఆనవాయితీగా అయిపోయింది వాళ్ళకి. మేము తెలియజేస్తుంది ఏమంటే ప్రశాంతంగా గంగమ్మని పూజలు చేసుకొని పూమాలను సమర్పించాలే కానీ పూమాలను ఎవరు కానీ లాగకూడదు, బీభత్సం చేయకూడదని మేము తెలుస్తున్నాము. అదేవిధంగా జల్జీకి వెళ్ళేటప్పుడు పెరుగు, పాలు సమర్పించడం ఆనవాయితీ కాదు. అది ఏమవుతుందంటే ఇక్కడే స్టార్ట్ అయినప్పుడే అమ్మవారికి పాలు, పెరుగు పోయడం వల్ల జల్జీ ఇక్కడే అయిపోతుంది. అది మనకి మంచిది కాదు. అది ఇక్కడే జరుగుతుంది కాబట్టి అది శుభదాయకం కాదు. కాబట్టి ప్రతి ఒక్కరూ తెలుసుకోవడం ఏమంటే జల్జీ అయ్యేంతవరకు ఏ ఒక్క పాలు కానీ పెరుగు కానీ సమర్పించకూడదని మేము ఒక మనవి.
श्री महाविष्णु श्री गोविंद 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 श्री महाविष्णु प्रबंधमानस्य दैवस्वतंत्रे बंधे प्रथमपादे लंबोधे वर्तवर्षे वर्तकन्ते एकाब्धे मेरोहरक्षणविभागे श्रीरक्षस्य उत्तरदिक्प्रदेशे ममानार्यवन्तां प्रत्यादेव मम देवाय सर्वैन्द्रावन्तो भरतो विष्णुरग्निः ममान्तरिक्षवर्गोपमस्तु मह्यं पादपवदाङ्गे वयदेवात्रमिणवायन्तां सर्वेषां प्रजानां प्राणिनां च आयुरारोग्यैश्वर्याभिवृद्ध्यर्थमस्य सर्वरक्षाप्रसिद्ध्यर्थं श्री धन्वन्तरी स्वामी परिपूर्ण अनुग्रह कृपाकटाक्षप्रसिद्ध्यर्थं वस्य ब्रह्मणे स्वाहा मध्ये मध्ये पाणि उत्तराभूषणयामि समर्पयामि नमस्करोमि सर कुछ फ्रंट It will become best. Waterproofing and small patchwork. ఇది ప్యాచ్ వర్క్ కనిపిస్తుంది. పైన చిప్పింగ్ చేసేసి టైల్ గానీ వేసి వాటర్ బయటికి పోతాయి, లోపలంతా పియూపీ పెట్టేస్తే చాలు. అలా బేసిక్లీ బిల్డర్ నాకు తెలుసు, అది ఏమీ కాదు. పైన కరెక్ట్ చేసేస్తే లోపల ఇఫ్ యూ పుట్ పియూపీ నథింగ్ విల్ హ్యాపెన్. అదేదో క్లియర్ చేసుకోండి. ఓకే ఏం హెల్ప్ కావాలమ్మా? అదమ్మా, నువ్వు ఏం చేసుకుంటావో చెప్తే మా వంతు ఏం చేయాలో ఆలోచించి చేస్తాం. నీ పాసిబిలిటీ, నీకు ఏది నచ్చితే అది. మాకు నచ్చింది నువ్వు చేయలేవు కదా. నీకు ఏం నచ్చుతుందో చెప్తే ఆ సహాయం చేయగలుగుతావు. బెడ్షీట్ కావాలా? వాటర్ చేరిపోతా ఉందా?
ఏమా ఈ ప్రాబ్లం ఏమి? వాట్ ఈస్ దట్ ప్రాబ్లం? From how long she is here? Okay. So just we can give. So she will come and she will go back and she will come. Care తీసుకుంటాం. ఓకే అమ్మా. ఏమన్నా ఉంటే బేసిక్గా మంచి చెడు ఉంటే మేము అవగాహన పంపిస్తాం. టేక్ కేర్. ధైర్యంగా ఉండమా, నేను ఉన్నాను. ఓకేనా? ఫౌండేషన్కి ఈరోజు కృతజ్ఞతలు తెలుస్తున్నాను. సో లాస్ట్ 2 months బ్యాక్ 50 లక్షల వరకు సిఎస్ఆర్ మిమ్మల్ని రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. 35 lakh అంబులెన్స్ అండ్ 15 lakh కొత్త కోటలో ఒక స్కూల్. సో 2 చోట వాళ్ళు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్స్కి సాయం చేయడం జరిగింది. అండ్ వాళ్ళ సహకారంతో ఈరోజు అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ గవర్నమెంట్ హాస్పిటల్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో ఈ అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్లో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. వెంటిలేటర్ ఫెసిలిటీస్ యాజ్ వెల్ యాజ్ అడ్వాన్స్ సిఆర్పి ఫెసిలిటీ కూడా ఉంది. సో ఆల్ క్రిటికల్ కేసెస్ మనం బేసిక్లీ త్వరగా ఎక్కడి నుంచి రెఫరెన్స్ అవసరం వచ్చి పెట్టుకోవచ్చు. అండ్ స్కూల్ కూడా బేసిక్లీ గుర్తుపట్ల కాన్స్టిట్యూన్సీలో కంప్లీట్ అయ్యింది. సో ఈ 2 ఇంపార్టెంట్ యాక్టివిటీస్ కోసం నేను ధన్యవాదం తెలియజేస్తున్నాను. నమస్కారం. ముందుగా రాజన్ ఫౌండేషన్ అధినాయకురాలు మా అక్క గల్లా అరుణకుమారి గారికి, వారి కూతురైన రమా అక్క గారికి, వారి సంస్థకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మాకు ఏదైతే అవసరాలు ఉంది అని మా కలెక్టర్ గారు గుర్తించి ఒక అంబులెన్స్ని అడిగిన తక్షణం వారి ఫౌండేషన్ నుండి మాకు స్పాన్సర్ చేయడం వల్ల చాలామందికి ఉపయోగపడుతుంది కాబట్టి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఇలాంటివి ప్రజలకి ఏవైతే అవసరాలు ఉన్నాయో ఎప్పుడైనా మేము అవసరాలు కొద్దిగా అడిగితే ఎప్పుడూ కాదనకుండా సహాయం చేసే ఆ ఫౌండేషను, దాన్ని నడిపించే మా గల్లా అరుణ్ కుమారి గారు, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇవాళ పాకిస్తాన్పై భారతదేశం ఏదైతే సర్జికల్ స్ట్రైక్ స్టార్ట్ చేశారో భారతీయుల తరఫున నా నియోజకవర్గ ప్రజలు అందరి తరఫున కూడా ఆల్ ద బెస్ట్ ఇండియా తెలియజేసుకుంటూ, మనమందరూ చేరి నరేంద్ర మోడీ గారికి మన సైనికులకి అండగా ఉంటామని తెలియజేస్తూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మానవతా దృక్పథంతో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద రాజన్న ఫౌండేషన్, అమర్ రాజా సంస్థలు, అమరా హాస్పిటల్స్ యాజమాన్యం కలిపి 35 లక్షల రూపాయల విలువైనటువంటి అంబులెన్స్ చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి అప్పచెప్పడం జరిగింది. అత్యాధునికమైనటువంటి సౌకర్యాలు కలిగినటువంటి అంబులెన్స్ అది. చిత్తూరు జిల్లాలో మనం చూస్తున్నాం, హైవేలో పూతలపట్టు నాయుడుపేట హైవేలో ముఖ్యంగా బెంగళూరు నుంచి జగమట్ల నుంచి చంద్రగిరి నియోజకవర్గంలో ఐటెంలో ఎప్పుడు ఏదో ప్రమాదాలు జరుగుతుంటాయి. అలాంటి సమయంలో సొఫిస్టికేటెడ్ ఫెసిలిటీ ఉన్నటువంటి అంబులెన్స్లు మన దగ్గర తక్కువగా ఉన్నాయి. ఈ సమయంలో కొద్ది రోజుల క్రితమే, నెలలు కూడా లేదు, కొద్ది రోజుల క్రితమే ఎవరో కలెక్టర్ గారు నేను అమరాజా గ్రూప్కి సంబంధించినటువంటి విద్యా సంస్థలో ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కలెక్టర్ గారు ఒక మాట అడిగారు వారిని, మీరు ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, ఇలాంటి ఒక అంబులెన్స్ ఇస్తే బాగుంటుందని చెప్పంగానే రోజుల వ్యవధిలోనే అంబులెన్స్ ముట్టించినటువంటి అలా కుమార్ గారికి, రామచంద్ర నాయుడు గారికి, రమక్క గారు, జయదేవానికి అందరికీ కూడా పూతలపట్టు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా నేను ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అట్లాగే బి కొత్తకోటలో 15 లక్షల రూపాయలతో ప్రభుత్వ పాఠశాలను కూడా ఆధునీకరించమని కోరితే సిఎస్ఆర్ కింద 15 లక్షల రూపాయలు కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇంతేకాదు సామాజిక సేవా కార్యక్రమాల్లో ఒక బాధ్యతాయుతమైనటువంటి పారిశ్రామికవేత్తలుగా వాళ్ళు ఎప్పుడు కూడా వారి దాతృత్వాన్ని చాటుకుంటూనే ఉన్నారు. పాండమిక్ సమయంలో సుమారుగా అమరా హాస్పిటల్స్, రాజన్న ఫౌండేషన్ ₹1 కోటి విలువైనటువంటి ఆనాడు ఏదైతే అత్యవసరంగా భావించారో ఆ పరికరాలన్నీ కూడా ప్రభుత్వ ఆసుపత్రికి అప్పచెప్పి ప్రభుత్వ ఆసుపత్రి ద్వారా ప్రజలకు చేరవేయాలి. అంటే కార్పొరేట్ కంపెనీల దగ్గరకు, కార్పొరేట్ సెక్టార్లో ఉన్నటువంటి వాళ్ళ దగ్గరకు సామాన్యులు రావచ్చు, రాకపోవచ్చు. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే సామాన్యులకు అందుబాటులో ఉండాలన్నటువంటి ఆలోచన, మనం చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని సామాన్యులకి, పేదవారికి, ఎవరికైతే అవసరం ఉంటుందో వారికి అందజేయాలన్నటువంటి ఆలోచనకి
దానికి కొత్తపట్టు ప్రజల నుంచి, కొత్తపట్టు ఎమ్మెల్యేగా, రాష్ట్ర ప్రభుత్వం నుంచి, ముఖ్యమంత్రి వారి నుంచి, నారా లోకేష్ బాబు గారి నుంచి, అందరి నుంచి కూడా వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు. ఆపరేషన్ సింధూర్. సింధూర్ అంటే శక్తికి భారతదేశం భారత మాతగా కొలుస్తాము. సింధూర్ అంటే శక్తి, అమ్మ నుదుటిన తిలకం, ఒక శక్తి స్వరూపిణిగా మనం భావిస్తాం. ఈ శక్తికి ఎదురు లేదు అని చెప్పడానికి నిదర్శనమే సింధూర్ ఆపరేషన్. మీరందరూ చూశారు, ఇప్పటికే అనేక దేశాలు భారతదేశం చేసినటువంటి ఈ చర్యని అభినందించడంతో పాటుగా సపోర్ట్ చేస్తున్నాయి. ప్రపంచంలో అత్యధిక ముస్లిం కంట్రీస్ సైతం పాకిస్తాన్లో ఉగ్రదాడిని ఖండించడమే కాకుండా ఆ ఉగ్ర మూకలపైన భారతదేశం ప్రతీకారంగా తీసుకున్నటువంటి ఈ చర్యని అభినందిస్తున్నాయి. యావత్ భారతదేశంతో పాటుగా కొత్తపట్టు నియోజకవర్గ ప్రజల పక్షాన, చిత్తూరు జిల్లా ప్రజల పక్షాన నేను నరేంద్ర మోదీ గారి ఈ సాహసోపేతమైనటువంటి చర్యని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. అదే సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఈ మధ్య విజయవాడలో జరిగినటువంటి కార్యక్రమంలో బహిరంగంగా ప్రకటించడం జరిగింది. గౌరవ లోకేష్ బాబు గారు, ముఖ్యమంత్రి గారు కూడా కేంద్ర ప్రభుత్వం ఉగ్ర మూకల దాడిని అణిచివేయడంలో కానీ, ఉగ్రవాదుల యొక్క చర్యల్ని నిలువరించడంలో కానీ తీసుకునే ఏ స్టెప్కైనా ఆంధ్రప్రదేశ్ ముందుంటుంది, మేము ముందుంటామని చెప్పారు. మేము కూడా వి స్టాండ్ విత్ యూ నరేంద్ర మోడీజీ, గో అహెడ్, వి ఆర్ విత్ యూ. ఈరోజు కలెక్టర్ వాళ్ళ ముందర అంబులెన్స్ డొనేట్ చేశాము. అంబులెన్స్ డొనేట్ చేసేది చాలా చిన్న పని, కానీ యాక్చువల్గా ఒక ట్రామా సిస్టమ్ డెవలప్ చేయాలంటే అది మొత్తం కమ్యూనిటీ వైడ్ ఎఫర్ట్ కావాలా. దాంట్లో ఫస్ట్ రెస్పాండర్స్ నుంచి ఆన్ ద స్పాట్ ఏదైనా ఎమర్జెన్సీ జరిగితే, హార్ట్ అటాక్ కానీ లేకపోతే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ కానీ ఆ ఫస్ట్ రెస్పాన్సర్స్ ఏమేమి చేయాలా వాళ్ళు చేయడానికి యాక్చువల్గా గవర్నమెంట్ కూడా వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళకి ప్రొటెక్ట్ చేస్తానని చెప్పింది. తర్వాత అంబులెన్స్ వెళ్ళేటప్పుడు ముందే అక్కడ ఏం సమస్య అని కనుక్కొని దాంతోపాటు పారామెడిక్ వెళ్ళి ఇక్కడ డాక్టర్స్ రెడీగా ఉండడం, మొత్తం సిస్టమ్ డెవలప్ చేసి ప్రాక్టీసెస్ స్టార్ట్ చేయాలంటే అది చిన్న ఎఫర్ట్ కాదు. కాబట్టి అంబులెన్స్తో పాటు ఇవన్నీ కూడా చేస్తే మొత్తం చిత్తూరు డిస్ట్రిక్ట్కి ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. దాంట్లో మా తరఫున అమరా హాస్పిటల్ తరఫున ఏమన్నా చేయగలిగితే మేము కూడా మా తరఫున ఉపయోగపడేటట్టు చేస్తాం. చిత్తూరు అంటే మా జిల్లాని, నేను ఇక్కడే పుట్టాను, 5 ఏళ్ళు ఇక్కడే పెరిగాను. అందరూ చాలా బాగా చూసుకున్నారు కాబట్టి నాకు ఎప్పుడన్నా తిరిగి ఏదైనా చేయాలంటే చిత్తూరు మీదే ముందు థాట్స్ వస్తాయి. థ్యాంక్ యూ.